తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం రాజకీయ రంగు పులుముకొని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఎక్కడ వైసీపీ ఈ నిందను మోయాల్సి వస్తుందో లేకపోతే ఈ తప్పుని భరించాల్సి వస్తుందో అన్న ఉద్దేశంతో హడావిడిగా సుప్రీంకోర్టులో కేసు అయితే వేసింది. ఇది కూడా మనకు తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు వాదనల నేపథ్యంలోనే ఇక్కడ ఏదో మరి చంద్రబాబు నిజంగానే తప్పు చేసేసినట్టు సుప్రీంకోర్టు మందలించినట్టయితే మొన్నటి వరకు ప్రచారం చేసింది. అయితే ఫైనల్గా మరి ఈరోజు సుప్రీంకోర్టు అయితే తన తీర్పుని వెలువరించింది. ఇందులో 5 సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తీర్పునైతే మరి ఇవ్వడం జరిగింది. ఇక దీనిపై ఇప్పటికే చంద్రబాబు గారు మరి స్వాగతించడం జరిగింది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను దీన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పకుండా ఇప్పుడు కూడా చంద్రబాబు గారు తప్పు చేశారు, ఆయన క్షమాపణలు చెప్పాలి అని కావచ్చు, 100 రోజుల పాలన డైవర్ట్ చేసేందుకే ఈ లడ్డు అంశాన్ని తెర మీదకు తెచ్చారు అని చెప్పి పాత పాటే పాడుతూ ఉన్నారు. మరి ఈ రాజకీయ యుద్ధంలో మరి సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం ఇలాంటి విషయాలు ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు. నమస్కారం సార్. అంగంరావు గారు, మీరు చెప్పండి, మొన్న చూసాం వాదోపవాదనలు జరిగిన నేపథ్యంలోనే ఇంకా అసలు ఆ రోజే తీర్పు వచ్చేసినట్టు వైసీపీ నుంచి చాలా మంది బయటకు వచ్చేసి ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు మాట్లాడడం కానీ చంద్రబాబు హిందూ మతానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి మాట్లాడడం చూసాం. మరి సో ఫైనల్గా ఈరోజు అయితే తీర్పు వచ్చింది. 5 సభ్యులతో కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏర్పాటు చేసింది సిట్నే, కానీ మరి ఇక్కడ ఏదో సిబిఐని ఏర్పాటు చేసేసినట్టు ఇక్కడ సిట్కి సంబంధించి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేనట్టు వైసీపీ అయితే ప్రచారం చేస్తుంది. ఓవరాల్గా సుప్రీం తీర్పుపై మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? మొన్న జరిగిన వాదోపవాదాల సందర్భంగా ఆ రోజు న్యాయమూర్తి గారు విశ్వనాథన్ గారు మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ అక్కడ ప్రభుత్వ న్యాయవాదులు కావచ్చు లేదంటే దేవస్థానం న్యాయవాదులు కావచ్చు వాళ్ళు మాట్లాడిన విషయాలు కానీ వాళ్ళు ఇతర అంశాల గురించి కానీ ప్రాముఖ్యత ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి దీని గురించి మాట్లాడిన విశ్వనాథన్ గారు మాట్లాడిన దాని గురించి మాత్రమే వారు చెప్పుకున్నారు. వాళ్ళు ఏదో విజయం సాధించినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎదురు దెబ్బ అన్నట్టు ఆ రోజు కూడా మాట్లాడుకున్నారు, సంకలు గుద్దుకున్నారు. దానికి ఈరోజు కక్కలేక మింగలేక అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. సహజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సిట్టేస్తే రేపు పొద్దున ఆయన ఆధ్వర్యంలో జరిగితే ఆయన చెప్పినట్టే చేశారనే అపవాదం మాత్రం ఒకటి ఇప్పుడు తప్పిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు జరిగిన ఈ 3 రోజులకు సంబంధించి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి విషయాన్ని దాదాపు అప్పటికే విజిలెన్స్ విచారణలో చాలా వరకు విషయాలు బయటకు వచ్చినాయి. మిగిలిన కాస్త కూర్చో ఉన్న విషయాలను కూడా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ 3 సిట్ సభ్యుల ఆధ్వర్యంలో దాదాపు అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సుప్రీం న్యాయస్థానంలో వచ్చే తుది తీర్పు లోబడి ఏం మాట్లాడడం తర్వాత ఒక నిర్ణయం చూస్తాం, అప్పుడు దాకా మీరు ఆపండి అని చెప్పి ఆపేయడం కూడా జరిగింది. దాన్ని పెడర్థాలు తీసి నానా రకాలుగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు లేకపోతే ఇప్పుడు ఈరోజు శ్రీనివాస్ గారు మద్రాసు హైకోర్టు కూడా ఒక విషయం బయటపెట్టింది ఏఆర్ ఫుడ్స్కు సంబంధించి. దాంట్లో కూడా వాళ్ళు ఒక రకంగా వాళ్ళకు అనుకూలంగా వచ్చింది, ఏఆర్ ఫుడ్కి అనుకూలంగా వచ్చి విచారణ చేయమన్నారు, మొట్టమొదటి చేయమని అడిగారు. వాళ్ళకి వీళ్ళంత తొందర పెట్టద్దు, మీరు హడావుడి చేయొద్దు అన్నట్టే దాంట్లో ఉన్నమాట మాత్రం వాస్తవం. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాల్లో ఇప్పుడు రేపు పొద్దున సిబిఐ వాళ్ళు చేసినా ఇప్పుడు వరకు సిట్టు వాళ్ళు చేసినా కూడా ప్రాథమికంగా తీసుకున్నది ఏంటంటే 40-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నందిని వాళ్ళకి సంబంధించి ఈ నెయ్యి సప్లై చేస్తుంది వాళ్లే కదా, ఏ ప్రాతిపదికన తీసివేశారు. రెండోది ఇదే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఒక 6 నెలల క్రితం అంటే దీనికి ముందు 6 నెలల క్రితం వరకు మేము 429 రూపాయలకే సప్లై చేయటానికి మేము చేయలేనన్న వాళ్ళు ఈరోజు 319 రూపాయలకు మాత్రమే ఎలా సప్లై చేశారు. ఇలాంటి విషయాలన్నీ కూడా రేపు బయటకు వస్తాయి. దీనికి సంబంధించిందే కాకుండా పైన అంటే దేవదేవుని దగ్గర జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు వైకాపా ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి సుబ్బారెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా
అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకి అక్రమాలకి వీళ్ళు పెంచేందుకు పోషించారు అంటే వాళ్ళ మతాన్ని విస్తృతం చేయడం కోసం ఈ దేవదేవుని దగ్గర అపవిత్రాలు చేసి భక్తులు రాకుండా అధిక ధరలు అంటే ఇప్పుడున్న దానికంటే బాగా పెంచారు కదా, ఇక ఇట్లా పెంచుకుంటా వెళ్ళిపోయి భక్తులకి భగవంతుడిని దూరం చేయాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఇప్పటిదాకా నిర్వహించారు. ఆ విషయాలన్నీ కూడా మొత్తం బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక నెయ్యి గురించే ఇప్పుడు వచ్చిందని మాట్లాడుకుంటున్నాం. నెయ్యి విషయం కూడా కాదు ఇక్కడ, అన్ని విషయాలు కూలంకుషంగా ఆ దేవదేవుడికి సంబంధించిన విషయాలన్నింటిలో ఎవరెవరు ఏమేం చేశారు, అలాగే విశ్రాంతి గదులకు సంబంధించిన దాంట్లో కూడా జరుగుతున్న కుంభకోణం ఏంటి, అక్కడ ఎవరైతే ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు దాని మీద పోరాటం చేసినందువల్ల దేవదేవునికి ఇప్పుడు 110 కోట్ల రూపాయల మిగులుదనం కూడా రావడం కూడా జరిగింది. అంటే ఇట్లాంటివన్నీ కూడా బయటకు వచ్చేసి ఏం జరిగింది ఏంటి అనేది వాస్తవాలన్నీ దాదాపు సిట్టు బయట పెట్టినట్టే. కాకపోతే ఇప్పుడు ముగింపు దశగా కేంద్రం అంటే న్యాయస్థానంలో మరి నిన్న విశ్వనాథన్ గారు ఈరోజు మొన్న జరిగిన దాంట్లో విశ్వనాథన్ గారు మరి గగాయ్ గారు ఇద్దరు సంబంధించి వాళ్ళు తీర్పు ఈరోజు వెలువరించారు. కాబట్టి ఏం జరుగుతుంది ఏం జరగాలి అనే దాన్ని తీసి పక్కన పడేస్తే ఇప్పటివరకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే ఈ ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న విధంగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు, అసత్యాలు పలికారు, ఆయన క్షమాపణలు చెప్పాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్న కూడా చేశారు. కాబట్టి ఈ ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి చేతికి మసి అంటకుండా వాళ్ళ చేతుల్లో కాల్చిన బొగ్గులు పెడుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. అయితే ఇక్కడ ఇంకోటి సారి ఇప్పుడు సిట్ అంటే చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటుంది లేదంటే లేస్తుంది అని చెప్పి ప్రచారం చేశారు. సో దీంట్లో సిబిఐ అధికారులను యాడ్ చేయడం వల్ల ఇప్పుడు వైసీపీకి ఎలా ప్రచారం చేస్తుందంటే చంద్రబాబు ఇలా దేవుని రాజకీయాల్లోకి లాగాడని చెప్పి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని చెప్పి సుప్రీంకోర్టు ఆయన మీద సీరియస్ అయ్యి దీంట్లో సిబిఐ అధికారులను యాడ్ చేసింది అని చెప్పి ఇప్పుడు ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. సో దీన్ని అసలు మామూలుగా అయితే సిబిఐ అధికారులను ఈ కేసులో యాడ్ చేయడానికి సుప్రీంకోర్టు ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? అండ్ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తీసి పక్కన పెడితే ఇటు చంద్రబాబు గారు దీన్ని స్వీకరించారు సుప్రీం తీర్పుని, అలాగే ఏపీ ప్రజలు కావచ్చు దేశవ్యాప్తంగా కూడా సుప్రీం తీర్పుని అయితే ఆహ్వానించారు. ఎందుకు అంటే ఇంకా సిబిఐని యాడ్ చేయడం వల్ల ఇంకా పారదర్శకమైన రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి. సో మీరేం చెప్తారు వైసీపీ ప్రచారం గురించి? అంటే ఇక్కడ సిబిఐ వాళ్ళు దీంట్లో వచ్చి చేరి వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు కూడా కాకుండా ఇక్కడ వీళ్ళు ఉదాహరించినట్టుగా సిట్టుని నిర్లక్ష్యం చేశారు అంటే ఇందులో ఇద్దరు సభ్యులు ఎందుకు దాంట్లో కలిసి పనిచేయమని చెప్పారో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఇంకోటి ఇక్కడ మన డీజీపీ గారి పర్యవేక్షణ కూడా ఉంటుందని ఒక మాటకు కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఇద్దరు ఉభయులు కలిసి అంటే రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలో. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా ఇది మెదలకుండా ఉండి వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళకపోతే సిట్టుతో సరిపోయేది. వీళ్ళు వెళ్ళి గెలికి దాన్ని రాసపుండం చేశారు. కోతి ఏం చేస్తుందంటే చిన్న పుండు పడితే దాన్ని గెలికి రాసపుండు చేసుకున్నట్టు వీళ్ళు ఇక్కడ సిట్టు ఇక్కడ జరిగేదాన్ని తీసుకెళ్ళి ఢిల్లీ స్థాయిలో చెప్పేసి తలికి ఢిల్లీ స్థాయిలో చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పలానాళ్ళను పెట్టుకోమంటే పెట్టుకున్నాం మేము ఈ దీంట్లో ఈ దేవస్థానం కమిటీలో, మరి దానికి సంబంధించి మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పని వాళ్ళని కూడా గెలికాడు. ఇప్పుడు ఈరోజు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యతిరేకంగానే ఎందుకంటున్నామంటే మామూలుగా ఆ తీర్పుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేది కదండి న్యాయస్థానం. కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాతే కదా దీన్ని ప్రకటించడం కూడా జరిగింది. అంటే వాళ్ళు మమ్మల్ని దీన్ని తీసుకొచ్చేసి నువ్వు చేసిన తప్పులకి మమ్మల్ని ఇరికిస్తావా అని చెప్పని వాళ్ళు కూడా సిబిఐతో పాటు వాళ్ళు కూడా రెడీ కూర్చొని ఉన్నారు. ఈ విషయం తేల్చాలి. ఎందుకంటే వాళ్ళు గనక దీంట్లో ఇనిక్కిపోయినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళకి అర్థం తెలుసు బాగా. ఎందుకంటే హిందువులు ప్రతినిధిగా చెప్పుకునేది వాళ్ళు భారతదేశంలో, ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, పేటెంట్ హక్కులు కూడా వాళ్ళయే, అందులో సందేహం కూడా ఏం లేదు. మరి అలాంటి వాళ్ళ మీద నిందలేసినప్పుడు వాళ్ళు చూస్తా కూర్చుంటారని ఎలా అనుకుంటాం? లేదు, చూస్తా కూర్చుంటారని ఇతను కాపాడినట్టు లేకపోతే ఇతను బెదిరించాలని ప్రయత్నం చేస్తే బెండు ఎలా తీయాలో వాళ్ళకి తెలిసింది కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఇక్కడ సిబిఐకి అప్పచెప్పలేదు, సిట్కి అప్పచెప్పలేదు. దీనికి సంబంధించి ఆహారం కల్తీ జరిగిందా లేదనేది ప్రత్యేక నిపుణులైనటువంటి ఇలా నియమించారు కదా ఇప్పుడు FSSAI వాళ్ళని, దాంట్లో కూడా సభ్యుడు ఉన్నాడు కదా.
రేపు పొద్దున దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు మనకు తెలిసింది నెయ్యి గురించి మాట్లాడుకుంటున్నాం. మనకు తెలుసు, సామాన్యుడికి ఇంకా తెలియదు కదా, జీడిపప్పు, యాలుకలు, కిస్మిస్, కలకండ ఇలాంటివన్నీ, అలాగే సుగంధ ద్రవ్యాలు, వీటన్నిటికి సంబంధించి వాళ్ళు ఎంత కల్తీ చేశారో దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది. కాబట్టి వాళ్ళు చేసిన అన్నిటినీ బయటపెట్టడం కోసం వాళ్ళని పెట్టారని అయితే నేను భావిస్తున్నానండి నిస్సందేహంగా. ఇప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళకి పెద్ద పని కూడా లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ. అది గమనించుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి పెద్ద పని లేకుండా వడ్డించిన విస్తరణ చేశారు ఇప్పుడు సిబిఐ వాళ్ళని. వాళ్ళు ఇప్పుడు రాంగల్లోనే రెడీగా ఉన్నాయి, అన్నీ వండి వార్చి రెడీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏ కూర కావాలో, పప్పు కావాలో, నెయ్యి కావాలో, పచ్చడి కావాలో, లేకపోతే పెరుగు వేసుకోవాలో, సాంబార్ వేసుకోవాలో, దాంట్లో అప్పడం నంచుకోవాలో, లేకపోతే వైఎస్ఆర్లను నంచుకోవాలో వాళ్ళకు నిర్ణయానికి వచ్చేస్తారు. దాంట్లో ఇంకా వెనక ముందు అయితే ఏమి లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విషయాల్లో ఇందాక నేను ఉదాహరించినట్టు చంద్రబాబు నాయుడు గారికి వెలుసుబాటు ఇచ్చి, అయ్యా నువ్వు రాష్ట్రం గురించి నీ పనులు చేసుకో, వీళ్ళ సంగతి మేము తీరుస్తామని చెప్పని వాళ్ళు ముందుకు వచ్చారని అయితే నేను భావిస్తున్నానండి. రైట్ సార్. తిరుపతి టెండరింగ్ వ్యవస్థ చాలా గొప్పది. అలాగే అసలు ఆ వచ్చిన ట్యాంకర్లు కూడా చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే వచ్చినాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏదైనా అంటే బాబాయ్, మామ, అన్నయ్య అని చెప్పి ఇట్లా వక్రీకరిస్తున్నారు. సుప్రీంకోర్టు చంద్రబాబుని తిడితే ఆయన వచ్చి మా పైన చూపిస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? అంటే మార్చి 6వ తారీఖు నాడు, లేకపోతే మార్చి 10వ తారీఖు నాడు, మార్చి 18వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి 2024. అదే కదా ఆయన చెప్పాలనుకున్నది. వీళ్ళు వచ్చిన తర్వాత భక్తులు అనేక మంది ఫిర్యాదులు చేసిన తర్వాత ఆయన జూన్ 12వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా దేవదేవుని దర్శనానికి వచ్చేసి ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత శ్యామలరావు గారిని నియమించడం కూడా జరిగింది. శ్యామలరావు గారు నియమించడంలోనే అక్కడ ఉన్నటువంటి ఈవో, మామూలుగా దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు, ఈ ఆహారాన్ని చూసేవాళ్ళు ఇట్లా మాకు అనుమానంగా ఉందని చెప్పని తిరుపతి పోలీసు దాంట్లో పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఏఆర్ డైరీ మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. విజిలెన్స్ వాళ్ళు 2 సార్లు కబురు చేశారు సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి. మీరు ఏమేమి పరీక్షిస్తున్నారు, మీ దగ్గర కాగితాలు ఏముండే అవి తీసుకొచ్చి ఇవ్వమన్నాడు కదా సుబ్బారెడ్డి. అదే కదా అడిగింది ఆయన. అంటే నువ్వు ఇప్పుడున్న ధర్మ మండలికి నువ్వు అధిపతివా, లేకపోతే ముఖ్యమంత్రివా, లేకపోతే నువ్వు ఈవోవా, పర్యవేక్షణాధికారివా, నీకు ఏ విధంగా తీసుకొచ్చి ఇస్తారు వీళ్ళు? అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని చేసి, ఇన్ని ఘోరా చేసి శ్రీనివాసరావు చెప్పినట్టు సహజ వనరులను మొత్తం అందుబాటులో ఉన్నాయని దోచుకున్నారండి. ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకున్నారు, ఇవ్వన వాళ్ళని భౌతికంగా కూడా లేకుండా చేశారు. నయాన భయాన సామ దాన భేద దండోపాయాలన్నీ వాళ్ళు ప్రయోగించాల్సినవన్నీ ప్రయోగించి రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలో చేశారు. వారు ఉదాహరించినట్టు ఆ నగలు కూడా అసలేవా నకిలీవా అనే అభిప్రాయం చాలామంది భక్తుల్లో ఈరోజు కలుగుతూ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా శాంతమూర్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక పద్ధతి ప్రకారం శ్యామలరావు గారు వచ్చి నివేదిక ఇచ్చిన తర్వాత జూలై 7వ తారీఖు గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీబీకి పంపించిన తర్వాత వాళ్ళు 23వ తారీఖు దానికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాత ఈలోపు వీళ్ళు మొత్తం కనుక్కొని ఏమేమి జరుగుతుందని చెప్పి వివరాలు తీసుకొని ఈ ఏఆర్ డైరీ ఏంటి, వీళ్ళు అసలు ఎట్లా తీసుకొస్తున్నారు, ఎన్ని తీసుకొస్తున్నారు, అనుమానం వచ్చి అంతకుముందు వచ్చినవన్నీ పక్కన పెట్టేసి పైపించి అది వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్లు అని చెప్పని ఇప్పుడు గుర్తించడం కూడా జరిగింది కదా. రెండోది ఈ పట్టాభి గారు చెప్పినట్టు బయలుదేరిన తర్వాత వారం రోజులకి ఇక్కడ రావటం ఏంటి, కాబట్టి అంటే ఇవన్నీ కూడా అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి ఈ పాల సేకరణ చేయాలన్నా ఇందాక వారు ఉదాహరించినట్టు వెన్నతోటి నెయ్యి తయారు చేసే సామర్థ్యం వాళ్ళకి లేనందువల్ల మామూలు వాళ్ళు ఎవరెవరి దగ్గర వాళ్ళ ఇవన్నీ కొనుగోలు చేసుకొని 250 రూపాయలకు వచ్చేదాన్ని కూడా కొన్నారని చెప్పని మనకు వినిపిస్తున్నటువంటి మాట. అవి కొనుక్కొని వాళ్ళు దీంట్లో కలిపి పంపేయడం కూడా జరిగింది. ఆ సామర్థ్యం ఏంటో వాళ్ళకి లేదు కాబట్టి ఇప్పుడు మామూలు విషయాలకే మన ఇంట్లోనే ఏదన్నా వస్తువులు కావాలి అంటే, సరుకులు కొనాలి అంటే ఎక్కువ తక్కువ ధర దొరికే కాకుండా దాంట్లో నాణ్యత ప్రమాణాలను చూసుకొని మరీ ముఖ్యంగా ఏదన్నా వేడుకలు ఉన్నప్పుడు చాలా సంపూర్ణంగా అవన్నీ ఒకసారి మనం చూసుకొని ఇవి మనకి రేపొద్దున రుచికరంగా ఉంటాయి, లేకపోతే ఏ ఇబ్బందులు లేవు అనుకొని చిన్న వేడుకకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. ఇప్పుడు ఆ దేవదేవుడికి అంత డబ్బులు ఉన్నప్పుడు ఈ నాసిరకం దాన్ని కొనాలన్న ఆలోచన వచ్చింది అంటేనే వీళ్ళు డబ్బులు కక్కుర్తిపడి
లేదంటే ఇందాక వారు చెప్పినట్టు దాన్ని అన్యమతస్థులకి ఆ దేవదేవుడిని అప్పచెప్పాలనే ఉద్దేశం నేను ఉదాహరించినట్లు దానికి దేవుడికి భక్తుల్ని దూరం చేయాలనే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి అంశాలు వాళ్ళు ఎత్తుకున్నారని చెప్పి అయితే నిస్సందేహంగా మనకు అర్థమైపోతూ ఉంది. ఈరోజు జరుగుతున్న ఈ విషయాలన్నీ ఇన్నిట్లా జరుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా ధర్మారెడ్డి గారు లేరని శ్రీనివాసరావు గారు అన్నారు. అసలు మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారండి? ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవాకులు చవాకులు పేరి నానా రప్స చేసిన వాళ్ళందరూ ఈరోజు ఈ న్యాయస్థానం ఇచ్చిన దాని గురించి మాట్లాడలేదేంటి? ఎందుకని వాళ్ళు అసలు ఏమైపోయి ఏ కలుగులో దాక్కున్నారు? నిన్నటిదాకా మరి ఒక్కోళ్ళు మంత్రులుగా ఉండి 120 మందిని 115 మందిని 130 మందిని ఒకే రోజు తీసుకుని వెళ్ళారు కదా, నిబంధనలకు విరుద్ధమే కదా అది. ఏరియాళ్ళు కొడాలి నాని గారు ఎక్కడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోరు తెరవట్లా. మీరే కదా, మీ ప్రాంతమే కదా. ఆల్రెడీ దీంట్లో మెయిన్ పాత్ర ఉన్న ఈఓ చైర్మన్లే ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి సరే వాళ్ళు ఎటు దాంట్లో భాగస్వాములు కాబట్టి వాళ్ళని ఎలా బెండు తీయాలో వాళ్ళు చేస్తారు. వీళ్ళు దండుకొని వచ్చేవాళ్ళు కదా, ఈ డబ్బులన్నీ పక్కనన్నీ దోచుకున్న వాళ్ళు వీళ్ళు భాగస్వాములే కదా. మరి వీళ్ళు ఎందుకు రావట్లేదు బయటికి? మాట్లాడితే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకని బయటికి రారు ఈరోజు? ఎక్కడ దాక్కున్నారు వీళ్ళంతా? అంటే ఇక్కడ స్పష్టంగా జరిగిన మోసం వాళ్ళకి తెలుసు. అందుట్లో కొంతమంది భాగస్వాములు ఉన్నారు, కొంతమంది జరిగిన నేరాలు ఘోరాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి అంటే సుప్రీం న్యాయస్థానం చెప్పిన తర్వాత ఇక మాట్లాడటానికి ఏమీ లేదు. కాబట్టి ఎక్కడాళ్ళక్కడ కుక్కిన పేనల్లే పడి ఉన్నారు. ఇప్పుడు ఆ దేవదేవుడు 10 సంవత్సరాలు క్షమించాడండి. పాపాలు ఏమన్నా కడిగేసుకుంటాడేమో, ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో, పరివర్తన వస్తుందేమో అని 5 సంవత్సరాలు పిలిపించుకున్నాడు. అయినా సరే మనిషిలో మార్పు ఏమీ రాలేదు. కాబట్టి ఇక నువ్వు నా కొండకు కూడా రావడానికి అనర్హుడు అని చెప్పని ఆయన నేను వస్తానన్నా కూడా ఆయన రానియకుండా చేశాడు. రావాల్సిన వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో ఆయనకు సేవ చేసే వాళ్ళని, ఆయన భక్తుల్ని ఈరోజు కొండకు పిలిపించుకుంటున్నాడు. ఆయనతో పెట్టుకుంటే ఏమైద్ది అనేది వాళ్ళ తండ్రికి తెలిసింది, ఇప్పుడు ఈయనకు తెలిసిద్ది. అంతకంటే వేరే ఏముంటుంది చెప్పండి దీంట్లో?